మకర రాశి జాతకుల ఫలితాల్ని పరిశీలించి చూస్తే కేతు 5లో, రాహు దశమంలో ఉన్నారు కాబట్టి యథార్థమైన శుభ ఫలితాలని మీరు పొందగలుగుతారు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ఇంటినో స్థలాన్నో కొనుక్కోగలిగిన ఆలోచనకి బాగా దగ్గరవుతారు. శ్రవణ నక్షత్ర జాతకులు తాము విడిచివేసిన వ్యాపారంలోనే క్రొత్తదైనటువంటి ధనాన్ని పెట్టుబడి పెట్టి మరీ వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. అనుమానం ఏమాత్రమూ లేదు. ధనిష్ఠ నక్షత్ర జాతకులు శస్త్రచికిత్సకి అవసరమైనటువంటి పరిస్థితి దాకా వెళ్ళి ఆ అవకాశం ఏమాత్రమూ లేకుండా సామాన్యమైన ఔషధ సేవతో చక్కగా యువతలకి రాగలుగుతారు. ధనాన్ని పొదుపు చేసుకోగలుగుతారు కూడా. దైవపరంగా అయినట్లయితే దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం చాలా చాలా మంచిది. ఇక దానపరంగా కానీ అయినట్లయితే ఆవు పాలని, గోక్షీరం అంటారే, ఆవు పాలని ఏ శివాలయంలోనో కానీ ఇవ్వడం చాలా చాలా మంచిది. మొత్తం మీద ఈ రాశివారు ఈ వారంలో యథార్థమైనటువంటి నిర్ణయాలను తీసుకోవడం చాలా చాలా మంచిది.